అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు. అటు పేషెంట్ అన్నాడు అడ్డం పడ్డాడు పట్టుకుంటాడు వస్తారే బాగు టీవీ వెళ్తా నాకు భూత్పూర్ వైలోపు కానీ అంబులెన్స్ రాకపోతే బస్తాన్ని గుంజి పాడతారు రోడ్డు మీదకి. అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు ఇస్తుంటారు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంటలేడు చూడు. పేషెంట్ వస్తుంటే కూడా అంబులెన్స్ పని ఆక్సిజన్ పెట్టలేదు ఇప్పటి వరకు. బండెక్కి 15 నిమిషాలు అయింది. నేను వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పట్టించుకుంటారు ఆక్సిజన్ వాళ్ళు. అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతారు రికార్డింగ్ మొత్తం టీవీ 9కి ఇస్తా. ఏం టీవీకి టీవీ 9 కూడా పేషెంట్ వస్తుంటే కూడా పట్టించుకుంటారు. ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? ఏముంది? చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది దానికి అసలు దీనికి ఒక నటాలు ఉన్నది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17, 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు తెలియాలి. దీని మీద మాత్రం ఖచ్చితంగా సరిగా తీసుకుంటా నేను. భూత్పూర్ దాటిపోతే కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అంబులెన్స్ ఫోన్ చేస్తే పట్టించుకుంటలేదు. నేను మొత్తం పెట్టావు నువ్వేం టెన్షన్ పడకు. భూత్పూర్ దాటి కష్టంలో ఉంది కూడా అసలు ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అసలు ఆక్సిజన్ లేదు పెట్టలేదు. పేషెంట్ దాని అడ్డం 108 పని చేస్తలేదు. ఎవరు పట్టించుకుంటలేరు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంటలేరు. ఏరియా అసలు అమిర్సాపూర్ ఏరియా వస్తే కూడా ఆక్సిజన్ లేదు. పేషెంట్ అడ్డం పడ్డాడు. ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా. మొత్తం ఇలా ఉన్న పేషెంట్ మొత్తానికి 108 కేసు పెడతా నేను. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు. నిజాంపేట నుంచి మామూలు వచ్చినంత వరకు ఆక్సిజన్ లేదు. మా ఆయన చచ్చిపోయాడు. మొత్తం వీడియోలో అవుతుండే అంబులెన్స్ లో ఆక్సిజన్ అడిగితే రాలేదు. మరిన్ని నోట్తో ఇస్తే కూడా రాలేదు. పానతో ఇస్తే నాకు 17, 16 పాన ఇచ్చింది. పాన నెంబర్ 1 అవుతుంది. టెక్నీషియన్ లేడా లోపల? అంబులెన్స్ లోపల టెక్నీషియన్ లేడా? లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ఒక లేడీస్ ఉంది. ఆయన చచ్చిపోయి అంబులెన్స్ అయితే వాళ్ళు ఎవరు పట్టుకోలే. ఆక్సిజన్ ఏం పని చేస్తాం? ఆక్సిజన్ పని చేయట్లేదు. మొత్తం అవతల వీడియో సహా ఉండేది. నేను భూత్పూర్ దాటి అమిర్సాపూర్ ఏరియా వీడియో ఇస్తా. ఆ వీడియో కూడా నాకు సరిపోయింది.